విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, బెంజ్ సర్కిల్ దగ్గర, పంటకాలవ రోడ్, విజయవాడ. ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు. శాంతి సమాధానము లేక బాధపడుతున్న వారు శాంతి సమాధానముతో నింపబడుతున్నారు. చీకటాత్మలతోనూ రోగములతో పీడించబడుతున్న అనేక మంది వ్యక్తులు ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు అద్భుతాలు పొందుకున్నట్టు కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతుంది. 2వ మంగళవారం అనగా జూన్ నెల 11వ తారీఖున క్రొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రతి నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు. గర్భఫలం లేని ప్రజలు గర్భఫలాలు పొందుకుంటున్నారు. అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో జరిగిస్తున్నారు. కనుక మీరందరూ కూడా కుటుంబాల సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లోథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి. దేవుని కార్యాలు పొందుకోండి. శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా? అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా? రండి, పాల్గొనండి. యేసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్టణంలో పరిశుద్ధాత్మ దేవుడు చేత నిర్వహించబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 4వ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో 25వ తారీఖున వైజాగ్ పట్టణంలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నందు 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది. దేవుని బిడ్డలారా, రోగులుగా ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? బంధకాల్లో ఉన్నారా? అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా? అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా? జీవిత గమ్యం ఏమిటో ఎరుగక కృంగిపోతున్నారా? అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ 25వ తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.
వచ్చినప్పుడు నువ్వు శ్రమలు తొక్కేస్తావు. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు అపవాదులు తొక్కేస్తావు. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు భూలోకాన్ని తల్లకిందులు చేయగలుగుతావు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు పాములను భుజంగములను ఎత్తి పట్టుకుంటావు. పాత నిబంధన చరిత్రలో చాలా మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులందరితో కూడా దేవుడు వారితో కలిసి ఉండి గొప్ప గొప్ప కార్యాలను దేవుడు చేస్తూ వచ్చాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మోషే అనబడి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ద్వారా దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి ఏం చేశాడంటే మోషే నాయకత్వంలో తన ప్రజలను ఆయన విడిపించి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడిపించి తీసుకొని వెళుతున్నప్పుడు ఆయా సందర్భాల్లో దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చేవాడు. ఒకరోజు దేవుడు మోషేతో చెబుతున్నాడు, మోషే, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీయులకు కావలసిన కొన్ని విషయాలను గూర్చి నీతో చెప్పాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీయుల ప్రజలకు కావలసిన కొన్ని సూచనలను, ఆజ్ఞలను నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నీవు ఈ పర్వతం మీదకి వచ్చినట్లయితే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని భక్తుడైన మోషేతో దేవుడు మాట్లాడటం జరిగింది. హల్లెలూయా. మీరు గమనిస్తే ప్రారంభ దినాల్లో పరలోకములో ఉన్న దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి ఎక్కడికి వచ్చేవాడంటే పర్వతాల మీదకి వచ్చి మాట్లాడేవాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడికి వచ్చి మాట్లాడేవాడు? చెప్పండి, ఎక్కడికి వచ్చి మాట్లాడేవాడు? దేవుడు అంటున్నాడు, మోషే నీతో మాట్లాడాలి రా అన్నప్పుడు దేవుని యొక్క మాట ప్రకారం ఇజ్రాయేలు జనాంగం అంతటిని అక్కడ కూర్చోబెట్టి కొద్దిమందిని ఆ పర్వతం సగభాగానికి తీసుకుని వెళ్ళి ఆయన చివరి భాగానికి వెళ్ళి దేవునితో మాట్లాడటానికి సిద్ధపడ్డాడు. గట్టిగా హల్లెలూయా. ఆ పర్వతం మీదకి మోషే ఎక్కి దేవుని కొరక ఎదురు చూస్తున్నప్పుడట మోషే చూచుచుండగా ఇశ్రాయేలు చూచుచుండగా ఆ పర్వతం మీదకి దేవుని మహిమ దిగినది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మహిమ దిగిందట. హల్లెలూయానండి, హల్లెలూయా. ఎలా ఉందట ఆ మహిమ అంటేనట అగ్ని వలె కనబడుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమను ఇశ్రాయేలీయులు కూడా చూస్తున్నారట. అప్పుడు ఆ మహిమ ఎప్పుడైతే
అక్కడికి వచ్చి ఆ పర్వతం అంతా కూడా నింపబడ్డతో ఆ మహిమ లోపలికి మోషే ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. నాకు భలే సంతోషం అనిపించింది మాట చదువుతున్నప్పుడు. మహిమ లోపలికి వెళ్తున్నాడు మోషే. మోషే మహిమ లోపలికి వెళ్ళి ఆ మహిమలో దేవునితో 40 రోజులు మాట్లాడటం జరిగిందండి. చూద్దాం దేవుని యొక్క సన్నిధిలో ఆ మాట. నిర్గమాకాండము 24వ అధ్యాయం 16వ వచన భాగాన్ని చూడండి. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. సీనాయి పర్వతము మీద నిలిచెను. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సీనాయి పర్వతం మీద, సీనాయి కొండ మీద దేవుని మహిమ నిలిచిందో ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా ఆ మహిమను చూస్తా ఉన్నారు. నా వైపు మీరు చూడాలి. దేవుని మహిమ మనం ఎప్పుడు చూడలే. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. అప్పుడప్పుడు నీకు అనిపించింది దాని మహిమ ఎలా ఉంటుందని. నువ్వు చూడగలిగితే ఆ మహిమను ఈ రోజు నువ్వు చూడొచ్చు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమైన ఆ మహిమ ఈరోజు ఈ సంఘములో ఉన్న నీకు కూడా ప్రత్యక్షం అవ్వాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ లో ఏకీభవిస్తున్నటువంటి దైవ జనాంగమా, ఇశ్రాయేలీయులు దేవుని మహిమను, దేవుని ప్రత్యక్షతను ఆ రోజున వారు చూశారు. అక్కడ రాయబడదు, ఏం రాయబడదు చూడమ్మా. 24:17 అంటాడు, యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. దహించు అగ్ని వలె. గట్టిగా చెప్పలగడాల, గట్టిగా చెప్పలగడాల. ఎలా కనబడుతుంది ఇశ్రాయేలీయులకు? ఆయన మహిమ దహించు అగ్ని వలె. గట్టిగా చెప్పలగదామా? ఈ రోజు ఆ దహించు అగ్ని నీకు ప్రత్యక్షమవుతాడు. అడగాల. చూడాలని ఆశ నీకున్నప్పుడు, ఆయన కనుగొనాలని ఆశ నీకున్నప్పుడు, ఆయనతో మాట్లాడాలని తపన నీకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షతను, మహిమను నువ్వు కూడా చూడగలుగుతావు. మోషే ఆ పర్వతం మీదకి ఎక్కాడు. దేవుడు చెప్పినట్లుగా మోషే ఎక్కగానే మోషే నిలబడి ఉన్న స్థలములో కట దేవుని మహిమ దిగి ఉన్నది. నాకు అనిపించింది అక్కడ రాయబడింది. చదువునా నా మాట కూడా. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి. ఓహో హల్లెలూయా. గట్టిగా చెప్పాలా. మహిమ మేఘములా వచ్చింది. ఎలా వచ్చింది? మహిమ ఎలా వచ్చిందమ్మా? మేఘములా వచ్చింది. అయితే మోషే ఆ మేఘము లోపలికి వెళ్తున్నాడు. ఏ సంగమా, నువ్వు మహిమకు దూరంగా కాదు, మహిమకు వెలుపల కాదు, మహిమకు బయట కాదు, మహిమకు లోపలికి వెళ్ళే అనుభవంలోకి రావాలి. ఈ కలవరి దినాలలో ఈ సంఘము ఏ అనుభవంలోకి రావాలంటే మహిమకు బయట కాదు, మహిమకు లోపలికి వెళ్ళే అనుభవంలోకి రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంఘాలు మహిమకు దూరంగా ఉన్నాయి. చాలా కుటుంబాలు మహిమకు దూరంగా ఉన్నాయి. చాలా మంది విశ్వాసుల జీవితాలు మహిమకు దూరంగా ఉన్నాయి. మహిమకు దూరంగా కాదు, మహిమకు ఎడంగా కాదు, మహిమకు నువ్వు ఆమడంత దూరములో కాదు. మోషే అంట మహిమ లోపలికి, మహిమ మేఘము లోపలికి వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మహిమ మేఘములోకి వెళ్ళాడో దేవుడు మోషేతో మాట్లాడటం ప్రారంభించాడు. 8 దినాలు మాట్లాడాడు. సుమారుగా అక్కడ రాయబడిన మాట 40 దినములు దేవుడు మోషేతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆకలి వేయలే, నిద్ర రాలే, ఏమి అనిపించాలి ఆయనకి. 40 రోజులు కొండ మీదే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని దినాలు ఉన్నాడు?
మరి 40 దినాలు నువ్వు కూడా కొండ మీదకి ఎక్కి ఆయనతో గడిపే అనుభవంలోకి రావాలా? 21 రోజులు ఉపవాస ప్రార్థన పెడితేనే రారు మీరు. 21 రోజులు ఉపవాస ప్రార్థన అంటేనే రాలేదు మీరు. 40 రోజులు ఉండగలరా? ఉండాలా. ఉన్నప్పుడే ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయనట మహిమ లోపలికి వెళ్ళాడు. మహిమ మేఘము కమ్ముకున్నది. మహిమ మేఘము ఎప్పుడైతే ఆయన మీద దిగిందో అక్కడ కొండ మీదకి లోపలికి వెళ్ళాడు. మాట్లాడటం ప్రారంభించాడు. 40 రోజులు అయిపోయింది. ఇక 40 రోజుల తర్వాత దేవుడు ఆయనకి ఏం చెప్పాలని చెప్పేశాడు. ఏమేమి ఇవ్వాలనుకున్నాడు అని ఇచ్చేశాడు. నేను వెళ్తున్నాను మోషే అన్నాడు. నేను వెళ్తున్నాను అన్నాడు. అసలు ఒక్కసారి ఆలోచించు. దేవుడితో ఎప్పుడైనా ఇలా మాట్లాడావా? దేవుడితో ఎప్పుడైనా ఇలా మాట్లాడావా? దేవుడితో ఎప్పుడైనా ఇలా మాట్లాడావా? దేవునితో ఎప్పుడైనా ఇటువంటి అనుభవం నీకుందా? ఎట్లా మాట్లాడుకున్నారు వాళ్ళు? స్నేహితులులాగా. బా, హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. మోషే ఇంకా నేను వెళ్తానన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా వెళ్తున్నావులే కానీ ఒక్కసారి నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా. అంటే అర్థం ఏంటి? అక్కడ ఆయన మహిమలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ ఆయన కనబట్టలే. ఏమి దొరికింది మోషేకి అక్కడంటే ఆయన సన్నిధి మాత్రమే దొరికింది అక్కడ. అప్పుడు దేవుడు అంటాడు, వద్దు మోషే, నన్ను చూసిన నరుడు బ్రతకడు. నా వెలుగును సంపూర్తిగా నువ్వు చూడలేవు. నా వెలుగును నువ్వు సరిగా చూడలేవు. వద్దు అంటే లేదు లేదు, నాకు ఒక్కసారి నీ మహిమ చూడాలని ఉందయ్యా. నీ మహిమ చూడాలని ఉంది. నిన్ను చూడాలి. అసలు నువ్వు ఎట్లుంటావో చూడాలి. మాట్లాడుతున్నావు, అసలు నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఒకసారి నిన్ను చూడాలి కదా. వద్దులే, లేదు నన్ను చూడాలా. విశ్వాసికి ఆశ ఉండాలి. చెప్పే ఆశ ఉండాలి. హల్లెలూయా. ఆయన చూడాలి అనే అనుభవంలోకి రావాలి. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏ అనుభవంలోకి రావాలి? మనం దేవుణ్ణి చూడాలి. మనం అనుకుంటాం దేవుడు మనకెట్ట కనపడతాడులే అని. ఆయన కనపడతాడు. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. ఆయన ప్రత్యక్షత అడిగిన వారికి అనుగ్రహింపజేస్తాడు. దేవుడు అన్నాడు, మోషే వదిలేవయ్యా బాబు. లేదు లేదు డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ సారీ, ఒకసారి నువ్వు ఎట్టుంటో చూడాలి డాడీ. సరే ఇంతగా అడుగుతున్నావుగా, నేను వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి నా వెనక భాగం చూద్దుగానిలే అన్నాడు. నా వెనక భాగం చూద్దుగా. సరే వెళ్తూ వెళ్తూ మోషే కనులు మూశాడు. ఆయన వెళ్తుండగా దేవుని సన్నిధిని, దేవుని వీపి భాగమునట మోషే చూశాడు. హల్లెలూయా. బా, ఆ పవర్ మోషే ముఖ కాంతిలోనికి వచ్చేసానండి. దేవునిలో ఉన్న మరలా దేవునిలో ఉన్న ఆ ప్రభావం, మహిమ మోషే మీదకు వచ్చింది. ఒక 40 రోజులు నువ్వు కూడా గడుపు ఆయన సన్నిధిలో. లేకపోతే ఒక 20 దినాలు దేవునితో గడుపు. ఒక 7 దినాలు దేవునితో గడుపు. దానికున్న ఒక అద్భుతం ఏంటంటే ఆయన మహిమ, ఆయనకున్న శక్తి, ప్రభావం, ఆ తేజస్సు నీ ముఖం మీదకి ప్రజ్వరిల్లుద్ది. హల్లెలూయా. నువ్వు దేవుని సారూప్యములో ప్రజలకు కనబడాలంటే, నీ మీద దేవుని సన్నిధిని ప్రజలు చూడాలంటే, నీలో దేవుని ప్రభావాన్ని చూడాలంటే నువ్వు దేవునితో ఎక్కువసేపు గడపగలగాల. దేవునితో ఏం చేయాలి? ఎక్కువసేపు. ఎప్పుడైతే నువ్వు ఎక్కువసేపు ఆయనతో గడుపుతావో ఆయన ప్రభావము, ఆయన మహిమ నీ లోపలికి వచ్చింది. మీరు గమనించండి, దేవుని మహిమట ఆ రోజు మోషే మీదకి వచ్చినప్పుడు
ఇశ్రాయేలీయులు మోషే నడుచుకుంటూ వస్తుంటే మోషేని చూడలేకపోయారట. అంటే మోషే మీద దేవుని మహిమ కనబడుతుంది. బా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ అనుభవం మోషేకి ఇక్కడే కాదు, ఆయన మందన కాసుకునే సమయంలో కూడా ఆ పొద దగ్గర దేవుడు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు ఆయన ప్రభావం మోషే మీద కూడా వచ్చింది. ఆయన సన్నిధిని మోషే చూడగలిగాడు. అయితే మోషేతో దేవుడు చెప్పింది ఏంటంటే, మోషే నువ్వెక్కడికి వెళుతున్నా, ఏ స్థలములో ఉన్నా నా మహిమను నీతో కూడా ఉంచుతాను. పాత నిబంధన చరిత్రలో, నా వైపు చూడాల, పాత నిబంధన చరిత్రలో భక్తుల ద్వారా, భక్తులతో దేవుని మహిమ ప్రయాణించింది. చెప్పండి చెప్పండి, ఏం చేసింది? దేవుని మహిమ హలాకి, ఆయన మహిమ దేవుని యొక్క సేవకుల ద్వారా ప్రయాణించింది. దేవుని మహిమ ప్రజల, దేవుని సేవకుల ద్వారా నడిచింది. ఒక మోషే కాదు, మోషే తర్వాత యెహోషువ తర్వాత ఇంకా అనేక మంది నాయకులు, సేవకులు, ప్రవక్తులు ఎవరు వచ్చారో వారందరితో కూడా దేవుని మహిమ ఏమైందంటే నడుస్తూ పనిచేసుకుంటూ వెళ్ళింది. హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడాలనుకున్నాడంటే, ఆ రోజు దేవుని మహిమ వారితో ఉన్నప్పుడు, ఆ పాత నిబంధన కాలంలో దేవుని మహిమ వారితో నడుస్తున్నప్పుడు జరిగిన కార్యాలు కొన్నిటిని చెప్పాలని ఇష్టపడుతున్నాడు. మీరు గమనించండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చినప్పుడు అరణ్యం దాటుకొని వెళుతుంటే వారికి ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చిందని మనం చదువుతాం. ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడ్డది, వచ్చింది, అడ్డుగా వచ్చింది. అప్పుడు దేవుడిని మోషే అడిగాడు, ప్రభువా ఈ ఎర్ర సముద్రం మాకు అడ్డుగా వచ్చింది, ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి అని అడిగినప్పుడు, నువ్వు భయపడాల్సిన పని లేదు, నీతో నా మహిమ ఉన్నది. మోషే నువ్వెందుకు భయపడుతున్నావు? నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఆ సముద్రము తట్టు చూపు. ఆ సముద్రమును తట్టగా ఆ సముద్రము 2 పాయలుగా చీలిపోద్ది. దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఆయన ఆ సముద్రం ఎదుట నిలబడ్డాడు. సముద్రం పొంగుతుంది. ఆ సముద్రాన్ని చూసి మోషే చెయ్యెత్తాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే చెయ్యెత్తి సముద్రం వైపు తన కర్రను పట్టుకుని తాకాడో సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. చెప్పాలా? హల్లెలూయా. ఎప్పుడైతే 2 పాయలుగా సముద్రం చీలిపోయిందో ఇశ్రాయేలీయులు సముద్రములో గుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. గట్టిగా హల్లెలూయా. ఒక పాయ అటుపోయింది, ఒక పాయ ఇటుపోయింది, మధ్యలోనట మార్గము ఏర్పడ్డది. ఎవరి కోసం? దేవుడు తన ప్రజల కోసం మార్గాలు వేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజల కోసం కొత్త కొత్త మార్గాలను తెరవగలడు. దేవుడు తన సేవకుల కోసం నూతనమైన మార్గాలను తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మార్గాలన్నీ మూయబడి ఎటు వెళ్ళడానికి దారి తెలియక, ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నవేమో బిడ్డ. కన్నీటితో, వేదనతో, దుఃఖముతో, బాధతో ఇక్కడికి వచ్చావు. ఎక్కడికి వెళ్ళినా సమస్యకు పరిష్కారం దొరకక ఇక్కడికి వెళితే దేవుడు నాకు ఏదో ఒక సహాయం చేస్తాడు, ఏదో ఒక జవాబునిస్తాడు, నాకు ఏదో ఒక సమాధానం నాకు దొరుకుద్ది. ఈ స్థలానికి వెళితే ఎంతో మంది బాగుపడుతున్నారే, ఎంతో మంది స్వస్థతలు పొందుకుంటున్నారే, ఎంతో మంది ఆదరించబడుతున్నారే, ఎంతో మంది దీవించబడుతున్నారే, ఎంతో మంది వారి సమస్యల నుంచి విడుదల పొందుకుంటున్నారే. నాకు కూడా మూయబడిన మార్గాలు తెరవబడతాయేమో,
నా జీవితంలో కూడా ఈ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందుకుంటానేమోనని చాలా దూరం నుండి ప్రయాసపడి ఇక్కడికి వచ్చావు. ఎక్కడికి వెళ్ళినా నీకు జవాబు దొరకలే, ఎక్కడికి వెళ్ళినా నీకు సమాధానం రాలే, ఎక్కడికి వెళ్ళినా నీ దారులను మూయబడి ఏం చేయాలో అర్థం కాక పడుకుంటే నిద్ర పట్టక, నిద్రలేని రాత్రులు అనుభవిస్తూ, నిద్రలేని జీవితాన్ని అనుభవిస్తూ, నిద్రలేని పరిస్థితుల్లో నీ జీవితం అంతా కూడా నాశనకరమైపోతుంది. అటువంటి పరిస్థితులు అనుకున్నావు, ఇక్కడికి వెళితే దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఇక్కడ వెళితే దేవుడు నాతో మాట్లాడతాడు, ఇక్కడ వెళితే నా కొరకు దేవుడు ఏదో ఒక మార్గం తెరుస్తాడని ఆశతో వచ్చావు. వచ్చిన నీతో దేవుడు చెబుతున్నాడు, నీ కొరకు దేవుడు నూతన మార్గములను తెరబోతున్నాడు. నీ కొరకు దేవుడు నూతన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నీ కన్నీరును తుడిచే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ వేదనను తొలగించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ గుండె కోతను అర్థం చేసుకునే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ హృదయ భారాన్ని అర్థం చేసుకోగలిగిన మనస్సు కలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఏ బాధతో వచ్చావు నాన్న? ఏ కష్టంతో వచ్చావు బిడ్డ? ఈ వేదనతో వచ్చావు బిడ్డ? కలవరం కలవరం కలవరం. నీకు ఒక సమస్య ఉన్నది, ఆ సమస్య ఎక్కడికి వెళ్ళినా తీరలే. ప్రతి నెల చాలా ఇబ్బంది పడుతున్నావు, ప్రతి నెల చాలా డబ్బును వెచ్చిస్తున్నావు, కానీ నీకున్న అప్పు తీరడంలే. నీకున్న అప్పు తీరక అప్పు పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కావట్లే. సంపాదన ఏమో తక్కువైపోయింది, ఖర్చులేమో పెరిగిపోయాయి, మార్గం తెరవబడట్లా. కనీసం ఈరోజు యేసయ్య దగ్గరకు ఈ ఆరాధనకు వెళితే నాకు జవాబు వస్తుంది, సమాధానం దొరుకుతుందని వచ్చావేమో. ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు సమాధానం పొందుకుని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఈరోజు నువ్వు కార్యాలు పొందుకొని తిరిగి వెళ్ళబోతా ఉన్నావు. ఎందుకంటే దేవుని మహిమ ఉన్నప్పుడట, దేవుని మహిమ ఉన్నప్పుడు పాత నిబంధన చరిత్రలో జరిగిన అద్భుతం ఏంటంటే, వారు ప్రార్థన చెయ్యగా వారి ఎదురు ఉన్న సముద్రము 2 పాయలైపోయింది. 2 పాయలైపోతే ఆ 2 పాయల మధ్యలో నుండి ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో దేవుని మహిమ వారితో ఉంటే, దేవుని మహిమ వారితో కూడా ఉంటే, సముద్రము చీలితే సముద్రము లోపల నడుచుకుంటూ వెళ్ళిపోయారండి. దేవుని మహిమకున్న శక్తి ఎంత గొప్పది, దేవుని మహిమకున్న బలం ఎంత గొప్పది, దేవుని మహిమకున్న ప్రత్యేకత ఎంత గొప్పదో ఒకసారి మీరు ఈ దినం ఆలోచించండి. అయితే మహిమ వారితో ఉన్నప్పుడు సముద్రము చీలిపోతే సముద్రము లోగుండా నడుచుకుంటూ వెళ్ళారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పాత నిబంధన కాలములో, నా వైపు మీరు చూడాలా, పాత నిబంధన కాలములో వారితో మహిమ ఉన్నప్పుడు వారు సముద్రము లోగుండా నడుచుకుంటూ వెళ్ళారు. కానీ క్రొత్త నిబంధనలో అదే మహిమ వారితో కూడా కాదు, వారి లోపలికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయమని, మీలో దేవుని ఆత్మ నివాసం ఉన్నది అని మీరు తెలుసుకోలేరా, గ్రహించరా? అంటే పాత నిబంధనలో దేవుని మహిమ వారితో కూడా ఉంటే, క్రొత్త నిబంధనలో అదే మహిమ వారితో కూడా కాదు, వారి లోపలికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, మహిమ వారితో కూడా ఉన్నప్పుడు సముద్రములో నడుచుకుంటూ వెళ్ళారు, మహిమ వారి లోపలికి వచ్చినప్పుడు సముద్రము మీద నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ పేతురు, ఏం ఆలోచిస్తున్నావంటే, అయ్యా నువ్వు నిజంగా మా దేవుడివేనా, మా రక్షకుడివేనా, మా ప్రభువేనా? మాకు సందేహంగా ఉంది. అవునా? ఎందుకు సందేహపడుతున్నావు పేతురు? ఈ గాలి తుఫాను చూసి నాకు భయం వేస్తుంది. అయ్యా నువ్వు నిజంగా మా ప్రభు అయితే నేను సముద్రం మీద నడవాలన్నాడు. ప్రభు అంటున్నాడు, పేతురు కమాన్,
నువ్వు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాయి. పేతురు ఏం చేశాడు తెలుసా? సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. కారణం దేవుని మహిమ పేతురు లోపలికి వచ్చింది కాబట్టి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాత నిబంధనలో సముద్రములో నడిచిన వారు కొత్త నిబంధనలో సముద్రము మీద నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి ఒక మాట చెబుతున్నాడు. మీ జీవితంలో, మీ బ్రతుకుల్లో, మీ కుటుంబాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాక్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మహిమ వారితో కూడా ఉన్నప్పుడు వారు శ్రమలలో గుండా నడుచుకుంటూ వెళ్ళారు. రైట్ నౌ జాగ్రత్తగా వినాలా. వారితో కూడా మహిమ ఉన్నప్పుడు శ్రమలలో గుండా నడుచుకుంటూ వెళ్ళారు. కానీ దేవుని మహిమ కొత్త నిబంధనలో లోపలికి వచ్చాక శ్రమల మీద మనము నడుచుకుంటూ వెళ్ళి కృపను అనుగ్రహించాడు. అంటే శ్రమలను నువ్వు తొక్కేస్తావు. నిన్ను కష్టపడుతున్న సాతానుని, నిన్ను నష్టపరుస్తున్న అపవాదిని, నిన్ను కష్టపడుతున్న అప్పులను ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నువ్వు తొక్కుకుంటూ 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 వెళ్ళబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మహిమ ఈరోజు నీ మీదకి వస్తూ ఉన్నది. చూసావా? పాత నిబంధనలో భక్తులకి, క్రొత్త నిబంధనలో భక్తులకి ఎంత వ్యత్యాసం ఉందో. అందుకని దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన నాకు భయం లేదు, నువ్వు నాతో ఉన్నావు. పాత నిబంధనలో శ్రమలలో ఉన్న నీతో దేవుళ్ళు నడిపించాడు. క్రొత్త నిబంధనలో నువ్వు ఆ శ్రమలను తొక్కేసి అనుభవంలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆనాడు దేవుని మహిమ వారితో కూడా ఉన్నది. కానీ ఈరోజు అదే మహిమ వారితో కూడా, మీతో కూడా కాదు, మీ లోపలికి వచ్చేసాడు. పాత నిబంధనలో మహిమగా ప్రత్యక్షతనిచ్చిన దేవుడు క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ఆయన ప్రత్యక్షతను సంఘానికి ఎలా బయలుపరిచాడంటే మహిమను పరిశుద్ధాత్ముడిగా బయలుపరుచుకున్నాడు. అంటే 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 ఆ మహిమ ఎవరంటే ఈనాటి కాలంలో మన జీవితాల్లో కలిగి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు శ్రమలు తొక్కేస్తావు. పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు అపవాదులు తొక్కేస్తావు. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు భూలోకాన్ని తల్లకిందులు చేయగలుగుతావు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, నీ లోపలికి వచ్చినప్పుడు, నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు పాములను భుజంగములను ఎత్తి పట్టుకుంటావు. కళాశాంద్రాబాహ శత్రువును తొక్కాలా, నిన్ను నాశనపరిచే అపవాదిని తొక్కాలా, నిన్ను భయపెట్టే అప్పేది, నీ కుంగదీస్తున్న రోగమేది, నిన్ను భయపెడుతున్న ఆ సమస్యలు ఏమున్నాయి? దేవుడు అంటున్నాడు, నువ్వు తొక్కాలంటే ఆ పరిశుద్ధాత్ముడు నీ లోపలికి రావాలి. పాత నిబంధనలో వారితో కూడా, వారిలో లేడు, గుర్తుపెట్టుకోవాలి, వారిలో లేడు, వారితో ఉన్నాడు. వారితో అంటే పక్కన. కానీ క్రొత్త నిబంధనలో మనతో కాదు, మనలో. హల్లెలూయా. గట్టిగా చెప్పలు పెడదాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎరుకో పట్టణానికి వచ్చారు వాళ్ళు. ఇజ్రాయేల్ ఎక్కడికి వచ్చారు చెప్పాలి? ఎక్కడికి వచ్చారు? ఎరుకో పట్టణము ఎప్పుడైతే వచ్చారో ఆ పట్టణానికి చుట్టూరేమున్నాయంటేనట గోడలు ఉన్నాయి. చెప్పండి, ఏమున్నాయి? ఎంత గోడలు తెలుసా మీకు? పెద్ద పెద్ద గోడలు. చెప్పండి, ఎంత గోడలు అంటేనట మనం 9 అంగుళాల గోడ కట్టడానికి గొప్ప. 9 అంగుళాల గోడ అంటే చాలా గొప్ప. 9 అంగుళాల గోడ మీద మనం ఒక మనిషి నడవగలం, కరెక్ట్గా నడవలేము. కానీ ఎరుకో పట్టణానికి ఉన్న గోడలట
2 రథాలు ఒక్కసారి క్రాస్ అయిపోవచ్చు. అంటే హైవే రోడ్ అంటే ఒక హైవే రోడ్ ఎంత ఉంటుందో అంత లావు, అంత ఎత్తైన గోడలు. ఆ గోడలు కోల్చబడాలి. ఆ గోడలు పగలగొట్టుకొని దాటి వెళ్ళాలి వాళ్ళు. ఆ గోడలు పగలగొట్టకుండా దాటి వెళ్ళలేరు. ఆ గోడలు పగిలి దాటి వెళితే వాళ్ళకు కనబడేది ఏంటంటే వాగ్దాన దేశం, సమృద్ధి అయిన దేశం, ఆశీర్వాదకరమైన దేశం. అయితే గోడలు అడ్డొచ్చాయి. అప్పుడు నాయకుడికి ఎవరున్నారంటే యెహోషువ ఉన్నాడు. యెహోషువ దేవుని దగ్గరకు వచ్చి అడిగాడు, అయ్యా ఈ గోడలు ఎంతలా ఉన్నాయి ప్రభువా, మరి మోషే గారి కాలంలో అయితే సముద్రాన్ని చీల్చొకట పడేశాడు, మరి నాకేం చేత కాదు, ఏం చేయాలి ప్రభు అని అడిగాడు. దేవుడు అన్నాడు, నువ్వు కంగారు పడొద్దు, నీతో నేనున్నాను. ఆ పట్టణం చుట్టూరు, గోడల చుట్టూరు మీరు 7 దినాలు తిరగండి, బూరలతో పాటలు పాడండి, ఊదండి ఊదండి. ఒక దినం తిరిగి ఊ అని ఊదారు. ఊదుతూ వాళ్ళు ఏం చేస్తారంటే పాటలు పాడుతున్నారట. హల్లెలూయా హల్లెలూయా. బా, ఒక దినం అయిపోయింది. ఏమి కదల్లా, అసలు గోడింత కూడా కదల్లా. 2వ రోజు తిరిగారు, గోడింత కూడా కదల్లా. 3, 4, 5, 6 ఇట్లా తిరుగుతూనే ఉన్నారు. ప్రభు అన్నాడు, 7వ రోజు 7 మార్లు తిరగండి అన్నాడు. ఇక చూడబ్బా, 7వ రోజు బోరలు వస్తున్నారు వాళ్ళు, ఒకడే ఊదుడు. తిరిగేది ఎవరు? యాజకులు, దేవుని సేవకులు. ఎప్పుడైతే తిరుగుతున్నారో 7వ రోజు 7 మార్లు బోర్ల ఊదగా గోడలు కుప్పగూలిపోయాయి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే గోడలు కుప్పగూలాయో అమ్మయ్య అనుకుని గోడలు దాటి వారు కనాను దేశంలోకి వెళ్ళిపోయారు. గోడలు పడడానికి, గోడలు పగిలిపోవడానికి, గోడలు ముక్కలు ముక్కలు అవడానికి కారణం ఏంటంటే వారితో దేవుని మహిమ ఉన్నదే. మహిమకున్న శక్తి ఏంటంటే నీకు అడ్డుగా ఉన్నదాన్ని పగలగొట్టేస్తుంది. నీ దీవెనకు, నీ ఆశీర్వాదానికి, నీ స్వస్థతకు ఏదడ్డుందో దాన్ని పగలగొట్టే శక్తి దేవుని మహిమకే ఉన్నదే. హల్లెలూయా. నీ ఆశీర్వాదానికి ఏమడ్డుంది? నీ దీవెనకు ఏదడ్డుంది? నీ స్వస్థతకు ఏదడ్డుంది? నీ అద్భుతానికి ఏది అడ్డుంది? అయితే ఆ అడ్డును పడగొట్టాలంటే నీతో కూడా దేవుని మహిమ ఉండాలి. పాత నిబంధనలో ఆ గోడలు కూలిపోవడానికి కారణం ఏంటంటే వారితో కూడా మహిమ ఉన్నది. గట్టిగా హల్లెలూయా. కానీ కొత్త నిబంధనలో ఒక చిత్రం జరిగింది, కొత్త నిబంధనలో ఒక అద్భుతం జరిగింది. పాత నిబంధనలో వారు 7 మార్లు తిరిగి బోర్లు ఊదారు. అప్పుడు దేవుని మహిమ వారితో ఉన్నబట్టి ఆ గోడలు పగిలితే క్రొత్త నిబంధనల బోర్లలో పాడలేవు. సప్పళ్ళ కొట్టి కేకలేసి ప్రార్థన చేశారు. గట్టిగా హల్లెలూయా. బోర్లు లేవు, ఆర్కెస్ట్రా లేదు, ఏమి లేవు. చేతులతో చప్పళ్ళ కొడుతూ, స్వరమెత్తి పాటలు పాడుతూ పౌలు, శీల ఆ రాత్రి చెరసాలలో ఆరాధిస్తుండగా ఓ గోడలు కుప్ప కూలి కింద పడిపోయాయి. హల్లెలూయా. బా, గోడలు ఏమైపోయినాయి? చెప్పు బిడ్డ, ఏమైపోయినాయి? అసలు ఏం చేయలే. ఏ ఆయుధం వాళ్ళ, ఏ ఆయుధం ఉపయోగించాల. ఆ గోడలు కదలడానికి వారు చేసిన పని ఏంటంటే చప్పట్లు కొట్టారండి. కొట్టోసారి కొట్టగడిగా కొట్టగడిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. బా, నువ్వు చప్పలు కొడితే నీ పక్షాన యేసయ్య యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. మళ్ళీ రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. విశ్వాసమునకు కర్తయైనా యేసయ్యా మనడా. విశ్వాసమునకు కర్తయైనా యెహోవా మనడా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చూసావా, ఆయన మహిమ వారితో ఉన్నప్పుడు ఏమైంది? గోడలు కూలిపోయాయి. కానీ మహిమ లోపలికి వచ్చినప్పుడు, ఆ మహిమ పరిశుద్ధాత్ముడుగా వారి లోపలికి వచ్చినప్పుడు, వారు పాటలు పాడుతుంటే, చప్పట్లు కొడుతుంటేనే గోడలు కూలిపోయాయి. అందుకని మన గృహాల్లో పాటలు పాడాలా, మన గృహాల్లో ఆరాధన జరగాల. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ప్రభుతో నువ్వు ఒక అద్భుతమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొని, సహాయం చేయి ప్రభువా, నాతో ఉండండి ప్రభు అని అడగాలి. అడిగితే ఆయన నీ దగ్గరికి, నీ లోపలికి వస్తాడు. గట్టిగా లేరండి. ఆయనతో నీకున్న బంధం వేరు చేయకూడదు. హల్లెలూయా చెప్పట్లా. ఎప్పుడు ఆయన నువ్వు ఏమవ్వాలి చెప్పండి? కలిసి ఉండాలి. భక్తులు అంటాడు, మన బంధము అనుబంధము విడదీయగలరా? ఎవడు విడదీస్తాడు చెప్పండి? అసలు వాడికి ఆ దమ్ముందా? లేదు. ఎవరికి? సాతానుడికి. ఎవరి బంధాన్ని? దేవునికి నీకున్న బంధం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను? మరి ఏదైనను పాడండి ఒకసారి. విడదీయ రాజా జగమెరి నాయే రాజా మాయే రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధం. చెప్పండి. మన బంధము అనుబంధం, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను? రాజా జగమెరిగిన నా యేసు రాజా, మళ్ళీ 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 రాజా జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా సంపన్న స్థితి నడచినాను ఎగిరినాను సంతృప్తి కలిగి యుందునే. మళ్ళీ నడచినాను ఎగిరినాను సంతృప్తి
కలిగి యుందునే నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రములు నీకే అర్పించెను యేసయ్యా నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రములు నీకే అర్పించెను యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా పాడాలి రాజా జగమెరిగిన దేవుని మహిమ కూడా ఉంటే గోడలు కూలిపోయాయి, ఆరాధించినప్పుడు బోర్లు ఊదినప్పుడు కూలిపోయాయి. కానీ వారి లోపలికి మహిమ వచ్చినప్పుడు వారు చప్పట్ల కొడితే పాటలో పాడితే గోడలన్నీ కూలిపోయాయి అమ్మా. హల్లెలూయా. అందుకేనే మనము పాటలు పాడాలి బాబు. హల్లెలూయా. గట్టిగా ఆరాధన చెయ్యాలి నాయన. హల్లెలూయా. మన ఇంట్లో ఆరాధన ఉంటే గోడలు ఉండవు. ఏ గోడలు? మనం కట్టుకున్న గోడలు కాదు. అట్ట కూల్చారు, మీరు కట్టుకున్న గోడలు కూల్చారు. ఆ గోడలు కాదు, సాతానుడు కట్టిన గోడలు. మీరు చెప్పలేదు కానీ చాలామంది పెద్ద పెద్ద అసలు ఎరుకో గోడలు ఉన్నాయి మీ మధ్య. ఆమె మధ్యన 9 అంగుళాల గోడ, మీ ఎరుకో గోడలు. అసలు వాడు పెట్టే మాట నీకెనపడదు, నువ్వు చెప్పే మాట ఆడు కనపడదు. అంత దూరం ఉంటారు. పిలుస్తుంది, నీకు అర్థం కావట్లేదా? నాకు వినపడలా. ఆడ పెట్టిన తినసావు. కొంతమంది వెరైటీగా భార్య మీద భర్తకి, భర్త మీద కోపం ఉందనుకో, వీళ్ళు ఏమని మాట్లాడుకుంటారంటే పిల్లల పేరు పెట్టి, అమ్మాయి ఉంటుంది, కూతురు ఉంటుంది, కొడుకు ఉంటాడు. ఆ కొడుకుతో అలానకు అన్నం పెట్టినప్పుడు అంటది, రే చిన్నాడా అన్నం పెట్టిన తినసావు. చెప్పేది వాళ్ళ ఆయనకి. ఈడేమంటాడు తెలుసా? ఏ అమ్మాయి అన్నం పెట్టినవా? వాళ్ళ అమ్మాయిని, చిన్న అమ్మాయిని. వాళ్ళ అమ్మాయి సమాధానం చెప్పదు, ఆమె సమాధానం చెప్పింది. ఇదంతా ఎందుకు వస్తుందంటే భార్యాభర్తల మధ్య నెమ్మది లేకపోవటం, సమాధానం లేదు. అలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, లైవ్లో కూడా చాలామంది ఉన్నారు. పుష్కలంగా ఉన్నారు, మీరు చాలా విస్తారంగా ఉన్నారు. ఆ గోడ ఏమవ్వాలి చెప్పండి? కూలిపోవాలి. చెప్పండి, ఆ గోడ ఏమవ్వాలి? ఒక్కింట్లోనే ఉండి మొహం చూసుకోరండి. చెప్పండి, అర్థం కాడికి ఫస్ట్ ఏం వెళ్ళిందని గోడ అక్కడ ఉంటాడు. అయిందా? వెళ్ళిపోయాక ఈడు వస్తాడు, ఈడికి రుద్దుతుడు. అమ్మాయి ఎంతసేపు? వాళ్ళ అమ్మాయితో అంటది. ఎవరిని? వాళ్ళ ఆయనకి. ఆగు. ఈ మధ్యకాలంలో నేను విన్నా, ఎవరి అర్థం వాళ్ళకే ఉంది. నిజం. ఎవరి అర్థాలు వాళ్ళే కొనుక్కున్నారు. ఎందుకని? గొడవ ఎందుకులేని. దీనంతర కారణం ఏంటంటే సాతానుడు. నీకు ఒక సంగతి చెబుతా. నీవు నీ భర్తతో మాట్లాడకుండా 1 దినం, 2 దినాలు, 3 దినాలు ఉన్నావు అనుకో, ఆ 2-3 దినాలని ఒక ఏజ్ వచ్చాక, ఒక 50, ఒక 60, ఒక 70 సంవత్సరాలు వచ్చాక నువ్వు కూర్చొని ఒంటరిగా కూర్చొని ఆలోచించినప్పుడు నీ భర్త ఉండడు, చనిపోతాడు. ఆ రోజు నువ్వు అనుకుంటావు, నేను అక్కడ అన్ని రోజులు మాట్లాడలే, ఆ సంవత్సరం అన్ని దినాలు ఆయనతో మాట్లాడలే, ఆ సంవత్సరం అన్ని దినాలు నేను ఆయనతో మాట్లాడకుండా ఉన్నాను. ఇప్పుడు మాట్లాడదామంటే ఆయన లేకుండా పోయాడు. నేను మిస్ అయిన ఆ రోజులు నాకు తిరిగి వస్తాయా? రావు. నీ భర్తతో నువ్వు సంతోషించవలసిన సమయం, నీ భర్తతో, నీ భార్యతో నువ్వు గడపవలసిన సమయం, తర్వాత డబ్బులు పెట్టి కొందామన్నా అది రాదు. అప్పుడు నువ్వు బాధపడతావు. అయ్యో, యవ్వన ప్రాయంలో నా భర్త దగ్గర నేను సంతోషించలేకపోయానే, యవ్వన జీవితంలో నా భార్యతో నేను గడపలేకపోయానే, ఇదిగో వృద్ధాప్యం వచ్చింది, ఇక నా జీవితం ఎందుకు పనికిరాదు, కాటికి పోతాను, నేను ఇక సమాధిలోకి వెళ్ళిపోతాను అనుకునే తరుణంలో ఒక్కొక్కసారి మనం అవన్నీ జ్ఞాపకం చేసుకుని బాధపడతాం. అందుకనే నీ భార్యతో కానీ నీ భర్తతో కానీ ఎప్పుడైనా గొడవ పడితే అది కొద్ది నిమిషాలే, ఎక్కువసేపు దాన్ని కొనసాగించొద్దు. ఎవరో ఒకరు రాజీ పడండి. రాజీ పడకపోతే కుటుంబాలు కట్టబడం.
నిన్ను నువ్వు తగ్గించుకొని నీ భర్త దగ్గరికి వెళ్ళు, నిన్ను నువ్వు తగ్గించుకొని నీ భార్య దగ్గరికి వెళ్ళు. ఏం పోయింది? ఏమండి అని పిలు. ఒక్కోసారి మీ ఆయన కోపం కొడతాడు. మీకు ఒక లాజిక్ చెబుతా, మీరు పాటిస్తానంటే చెబుతా. హల్లెలూయానండి. పాటిస్తా అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా చెప్పాలా. మీ ఆయన బాగా కోపం వచ్చింది, వినడలా నీ మాట అస్సలు ఏంటల్లా, నువ్వెంత చెబుతానంటల్లా, నువ్వు విసిగిస్తున్నా. కొట్టాడు, కొట్టగానే నువ్వు చెప్పాలా, ఏం కొట్టారండి అను. ఆడే మళ్ళీ కొడతాడు. అబ్బా ఇది ఇంకా చాలా బాగుందండి అను. అప్పుడు 2 దెబ్బలు కొట్టాక 3వ దెబ్బ కట్టాడు. ఇవి ఏడ దొరికేవా నాకు, ఇడ్రా అంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడన్నా మమ్మీ నా మీద అలిగితే అయితే చేస్తా, నేను మమ్మీ దగ్గరికి వెళ్తా అంట, చూడలేక సర్లే కానీ అంటది. తెలుస్తుందని చెప్పండి. కుటుంబం కలిసి ఉంటే సంతోషం, కలిసి ఉంటే ఆనందం. నీ భర్తతో నువ్వు కోల్పోయిన రోజులు నువ్వు కోట్ల రూపాయలు పెట్టి కొన్న దొరకవు. తర్వాత నీ దగ్గర 10 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఉండొచ్చు. ఒక 10 నిమిషాలు ఒక అరగంట కొను. ప్రపంచంలో సమయాన్ని కొనగలిగే ధనవంతుడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నీ కుటుంబాన్ని దేవుడు కట్టాడు, నీ కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఆ కుటుంబంతో మనం ఏమవ్వాలి తెలుసా? కలిసి దేవుని స్తుతించాలి. అప్పుడు ఏమవుతాడంటే ఆ కుటుంబం మధ్యలోనికి దేవుడు దిగుతాడా. మరొక మాట చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని మహిమ పాత నిబంధన గ్రంథంలో దేవుని సేవకులతో ఉన్నది. ఒక వ్యక్తి కుష్టు వ్యాధితో బాధపడతా దైవజనుడి దగ్గరకు వచ్చాడు. ఎవరా దైవజనుడు అంటే ఎలీషా. ఎలీషా అనబడే దైవజనుడి దగ్గరికి ఒక కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు నయమాన్. ఆ నయమాన్ వచ్చి సేవకుని అడుగుతున్నాడు, నాకు నువ్వు ప్రార్థన చెయ్యి, నేను స్వస్థత పొందుతాను. ఎలీషా అంటున్నాడు, నువ్వు వెళ్ళి మా ఊరిలో ఉన్న యోర్దాను నదిలో మునిగిపో అన్నాడు. చూడండి, యోర్దాను నదిలో మునిగిపో అనగానే యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు చెప్పినట్లుగా మునిగాడు. మునగగానే ఆ వ్యక్తికి ఏమొచ్చిందంటే స్వస్థత. దేవుని స్తోత్రం. పాత నిబంధనలో వెళ్ళి నీళ్ళల్లో మునిగితే స్వస్థత, కానీ క్రొత్త నిబంధనలో వెళ్ళి మునిగితే కాదు, దైవజనుడు నిలబడితే దైవజనుడు నీడలో నుంచి స్వస్థత. హల్లెలూయా. దైవజనుడు నిలబడితే దైవజనుడు నీడ. ఏది లైట్ పెట్టి లైట్ వేసి లైట్ కింద నీడ కాదు. లైట్ వేస్తే లైట్ మీద పడి లైట్ ద్వారా వచ్చే నీడ కాదు. దైవజనుడు నిలబడినప్పుడు ఆ నీడ ఒకటి ఉంటుంది. ఆ నీడలో కట పేతురు నీడలో కట రోగులు తీసుకొచ్చి పడేస్తున్నారట. పేతురిటి వెళ్తున్నాడు, ఏదో పని మీద వెళ్తున్నాడు, ప్రసంగం చెప్పడానికి వెళ్తున్నాడు. వెళ్తుంటే పేతురు దగ్గర వస్తున్నాడని, ఈ రూట్కి వస్తున్నాడని రోగుల్ని రోడ్డు మీద పరిచారు. పేతురు గారు ఇటు వెళ్తున్నాడు చూసుకోండి, ఆయన చూడలేదు ఆ రోగుల్ని. వీళ్ళు పడ్డోడు కుష్టివాదులు లేచి నిలబడ్డాడు, కుంటోడు లేచి నిలబడుతున్నాడు, రోగిష్ఠులు లేచి నిలబడుతున్నాడు. ఏంటంటే పేతురు నీడలో స్వస్థత. నేను చాలాసార్లు ఆలోచించా, నాతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది ఏంటంటే అది పేతురు నీడ కాదు, పేతురు లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుని నీడ. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనలో తన నీడలో నుంచి, సేవకుల నీడలో నుంచి అద్భుతాలు చేశాడు. యెహోషువ అని ఒక దైవజనుడు ఉన్నాడు. రాశాంధ్ర కాలం యెహోషువ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు నిలబడి సూర్యుడా ఆగిపో, చంద్రుడా నిలిచిపో అని ప్రార్థన చేశాడు. అప్పుడు నిలిచిపోని ఆగిపోని అన్నప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. హల్లెలూయానండి. హల్లెలూయా. సూర్యుడు చంద్రుడు ఎవరు? సృష్టిలో ఒక భాగం. అంటే ప్రవక్తలు వానితో దేవుని మహిమ ఉన్నప్పుడు సృష్టిని ఆపేశారు. హల్లెలూయా.
హల్లెలూయా. పాత నిబంధనలో సృష్టి నాపారు, కానీ కొత్త నిబంధనలో సృష్టికర్త నాపేశారు. ఆ గుడ్డివాడు ఆ ఎరుకో వీధిలో ఓ నజరేయుడైన యేసు, ఓ దావీదు కుమారుడు ఆగిపోయాడండి. ఆయన ఎవరైనా సృష్టికర్త. కారణం పాత నిబంధనలో మహిమ వారితో పక్కనుంటి కొత్త నిబంధనలో ఆ మహిమ లోపలికి వచ్చింది. లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి మాట. అదే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీ లోపలికి రావాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా అసాధారణమైన కార్యాలు చేయాలని. నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు. మీకు ఒక మాట చెప్పి ముగిస్తా నేను. ఏమిటా మాట అంటే, దేవుడెప్పుడు సాధారణమైన కార్యాలు చేయడు. దేవుడెప్పుడు అసాధారణమైన కార్యాలే చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే అసలు ఇది సాధ్యమే కాదు, ఇది అసంభవం, ఈ జీవితం కట్టబడదు, ఈ రోగం తగ్గదు, ఈ సమస్య పరిష్కరించబడదు అనంటారు. చూసినవా? అది మనుషులనే మాట. కానీ ఏదైతే మనుషుడు చేయలేడో పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని చేస్తాడు. నీ జీవితంలో జరగని కార్యం అంటే ఏది ఉండకూడదు. నీ బ్రతుకులు, నీ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు చేయనిదంటే ఏది ఉండకూడదు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? అసాధారణమైన కార్యాలు చేయడానికి. ప్రభు నాకు చెబుతున్నాడు, నువ్వు సాధారణమైన కార్యాలు కాదు కుమారుడా, చనిపోయిన బాడీస్, డెడ్ బాడీస్ని రైజ్ చేయాలి. ఓ రాషాదా, హల్లెలూయా. అసలు ఈ రోగం తగ్గదు, ఈ రోగానికి మందు లేదు, జబ్బుకి మందు లేదు అనుకున్న రోగాలు దేవుడు అంటున్నాడు, నువ్వు తాకగా నేను వారిని బాగు చేస్తాను. ఈ సమస్య ఎక్కడికెళ్ళ పరిష్కరించబడదు అనుకుంటే నీ దగ్గరకు వస్తే ఆ సమస్యను నేను పరిష్కరిస్తాను. అసాధారణమైన కార్యం. అందుకనే అపోస్తులుని యెరూషలేములో చూసినప్పుడు వాళ్ళందరూ అన్నారు, వీరు సామాన్యమైన మనుషులుగా ఒకప్పుడు ఉన్నారు, వీరు విద్య లేని పామరులే, కానీ వీరు భూలోకాన్ని ఏం చేస్తారంటే తల్లకిందులు చేస్తున్నారట. తల్లకిందులైపోతే నీ నోట నుంచి పలికిన ప్రవచనం నెరవేరాలా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దైవజనుడు ఏది చెబుతాడో అది జరగాలి. దేవుని సేవకుని కోసం తన మాటను స్థిరపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. అసాధారణమైన కార్యం. కుంటోళ్ళు నడవాలా, గుడ్డి వాళ్ళు చూడాలా, సమస్యలతో వచ్చేవారు పరిష్కరించబడి వెళ్ళాలా. అదే పరిశుద్ధాత్మ శక్తిలో ఉన్న గొప్ప శక్తి. అదే పరిశుద్ధాత్మ శక్తి పాత నిబంధనలో మహిమగా ప్రత్యక్షత ఇస్తే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడే నీలోకి వచ్చి అద్భుతాలు చెలుకుంటాడు. నువ్వు సిద్ధమేనా? నువ్వు రెడీగా ఉన్నావా? ఆ పరిశుద్ధాత్మ నీలోకి రావాలని కోరుకుంటున్నాడు. అడగగలవా? ఆహ్వానించగలవా? పిలవగలవా? అయితే నువ్వు ఉన్న స్థలంలో మోకరించు. పరిశుద్ధాత్మ నా లోనికి రండి అయ్యా, నీ మహిమను నా మీద కుమ్మరించండి అయ్యా, నీ మహిమ నాలోనికి రావాలయ్యా, నాతో కాదయ్యా. పాత నిబంధనలో మా పితరులతో నడిచిన నువ్వు మా లోపలికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. రెండు పరిశుద్ధాత్ముడని రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరదాం. ఆయన నీ లోపలికి రావాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను తాకాలని ఇష్టపడుతున్నాడు. నీ లోపలికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకి నీలోని గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఈ ఆరాధనను ఏ స్థలంలో ఉండి వీక్షిస్తున్నావో
ఏ ప్రాంగణంలో ఉండి వీక్షిస్తున్నావో, ఏ దేశంలో ఉండి వీక్షిస్తున్నావో, ఏ పట్టణంలో ఉండి వీక్షిస్తున్నావో, ఏ గృహంలో ఉండి వీక్షిస్తున్నావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు, నీ లోపలికి ఆయన మహిమను పంపబోతూ ఉన్నాడు. నీ లోనికి ఆయన మహిమ రాబోతా ఉన్నది. దైవ జనాంగమా, ఆయన మహిమ వస్తే అదిగో పాత నిబంధనలో సముద్రములో నడిచిన వారు కొత్త నిబంధనలో సముద్రం మీద నడుస్తూ ఉన్నారు. పాత నిబంధనలో గోడలు కోరల వద్దగా కూల్చబడ్డాయి, కొత్త నిబంధనలో పాటల పాటగా గోడలు కూల్చబడ్డాయి. పాత నిబంధనలో నేలల్లో మునిగగా స్వస్థత వచ్చింది, కొత్త నిబంధనలో ఇదిగో దైవజనుడు నీడలో స్వస్థత వచ్చింది. పాత నిబంధనలో సృష్టిని మాత్రమే ఆపారు, కొత్త నిబంధనలో సృష్టికర్తను ఆపేశారు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. నువ్వే బాధలో ఉన్నావు, నువ్వే కష్టంలో ఉన్నావు, నువ్వే సమస్యలో ఉన్నావు, రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ నాలోనికి రండి, పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి, పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి అని అడగండి. ఆయన నీలోనికి రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీ లోపలికి రాబోతూ ఉన్నాడు. అసాధారణమైన కార్యాలు జరుగుతాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, స్వస్థత కార్యాలు జరుగుతాయి, ఎవరు ఊహించని కార్యాలు జరుగుతాయి, ఎవరు ఊహించని కార్యాలు జరుగుతాయి, ఎవరు ఎప్పుడు చూడని కార్యాలు జరుగుతాయి, ఎవరు చెప్పుకోని కార్యాలు జరుగుతాయి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను, చిన్న ప్రేయర్ చేస్తున్నాను. తండ్రి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంతమంది ప్రభా నీ మహిమ నాలోనికి రావాలని, పరిశుద్ధాత్మ దేవుడా నాలోకి రండని ఎంతమంది అడిగారో ప్రభా, వారందరిలోనికి మీరు వెళ్ళినందుకునికే స్తోత్రాలు ప్రభా. వారిని తాకినందుకునికే స్తోత్రాలయ్యా. వారి హృదయ లోపలికి వెళ్ళినందుకు నీ కొందనాలయ్యా. అయ్యా, వారి లోపలికి వెళ్ళిన మీరు ప్రభా వారి జీవితాల అద్భుతాలు చేయుదురుగాక. అసాధారణ కార్యాలు వారి కుటుంబాల్లో జరుగునుగాక, వారి జీవితాల్లో జరుగునుగాక. అయ్యా, వారి జీవితంలో అద్భుతాలు జరగనీయకుండా, ఆశీర్వాదం రాకుండా ఏ ఎరుకో గోడలైతే అడ్డుగా ఉన్నాయో యేసు నామములో అడ్డుగోడలని కూలిపోవునుగాక, అడ్డుగోడలని కూలిపోవునుగాక. భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేసిన అడ్డుగోడలు ఈ రోజే కుప్పకూలిపోవునుగాక, ఈ రోజే కుప్పకూలిపోవునుగాక. దేవుని కార్యాలకు ఆటంకంగా నిలిచిన ఆ ఎరుకో గోడలు ఇప్పుడే కుప్పకూలిపోవునుగాక. దేవుని ఆశీర్వాదం రిలీజ్ అగునుగాక, దేవుని దీవెన వారి కుటుంబాలకు వచ్చునుగాక, అద్భుతాలు వారి జీవితంలో జరుగునుగాక, అసాధారణమైన కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. ఎర్ర సముద్రం వంటి సమస్యలు చీలిపోవునుగాక, ప్రతి ఆర్థిక సమస్య చీలిపోవునుగాక, అప్పు సమస్య చీలిపోవునుగాక. తండ్రి నాయన వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, వారిని దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. అనారోగ్య సమస్యలు యేసు నామములో వారి నుంచి తొలగిపోవునుగాక, రోగాలు తొలగిపోవునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి నైనా వారిలో మీరు నింపబడి ఉన్నారు తండ్రి. అయ్యా, మేము నమ్ముతున్నాము ప్రభా, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అసాధారణ కార్యాలు నిబిడల జీవితంలో నువ్వు జరిగిస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన ఈ యొక్క మాట అయ్యా, నీ యొక్క వాక్య సందేశం ప్రతి హృదయంలో స్థిరపరచబడును గాక, ఫలభరితంగా మార్చబడును గాక. లైవ్ చూసిన అయ్యా నీ పిల్లల జీవితాల్లో కూడా జరుగును గాక, అద్భుతాలు, అసాధారణ కార్యాలు వారి జీవితంలో వారు పొందుకొందురు గాక. నేను మీ కార్యాలు జరిగించినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియం, బెంజ్ సర్కిల్ దగ్గర, పంటకాలవ రోడ్, విజయవాడ. ఈ ఆరాధనలు ఇప్పటికీ అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. గర్భఫలములు లేనివారు గర్భఫలములు పొందుకున్నారు. శాంతి సమాధానము లేక బాధపడుతున్న వారు శాంతి సమాధానముతో నింపబడుతున్నారు. చీకటాత్మలతోనూ రోగములతో పీడించబడుతున్న అనేక మంది వ్యక్తులు ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి, జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు అద్భుతాలు పొందుకున్నట్టు కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఖమ్మం,
మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో ప్రతి నెల మరి 2వ మంగళవారం జరుగుతుంది. మరి 2వ మంగళవారం అనగా జూన్ నెల 11వ తారీఖున మరి క్రొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రతి నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని మరి అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు. గర్భఫలం లేని ప్రజలు మరి గర్భఫలాలు పొందుకుంటున్నారు. మరి అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు మరి ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో జరిగిస్తున్నారు. కనుక మరి మీరందరూ కూడా కుటుంబాల సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లోథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి. దేవుని కార్యాలు పొందుకోండి. శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా? అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా? రండి, పాల్గొనండి. యేసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్టణంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చేత నిర్వహించబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 4వ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో 25వ తారీఖున మరి వైజాగ్ పట్టణంలో ఉన్న శుభలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది. దేవుని బిడ్డలారా, రోగులుగా ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? బంధకాల్లో ఉన్నారా? అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా? మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా? మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా? అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ 25వ తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.